మనం ఉదయం నుంచి మాట్లాడుకుంటున్నాం హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి స్టిల్ ఇంకా దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. మరొక వైపు హైదరాబాద్లోనే మరొక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మైలార్దేవులపల్లిలో ఈసారి అగ్ని ప్రమాదం జరిగింది. ఓ 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. రెస్క్యూ టీం అక్కడున్న మహిళల్ని అండ్ పిల్లల్ని తీసుకుని బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు. ఇంట్లో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా కాపాడారు ఫైర్ టీం. ఇక్కడ ప్రమాదం జరిగిన వెంటనే అందరూ టెర్రస్ ఎక్కారు. ఇక్కడ వీళ్లకు దారి ఉంది, సో టెర్రస్ ఎక్కి నిల్చున్నారు. సో ఇక వారిని ఫైర్ టీం తొందరగా వచ్చి మంటలు నార్పేసి టెర్రస్ మీద నుంచి ఆ పురుషుల్ని, మహిళల్ని, చిన్న పిల్లల్ని, ముఖ్యంగా అందులో ఎక్కువగా పిల్లలు మనకు కనిపిస్తున్నారు, వారందరినీ సేఫ్గా బిల్డింగ్ నుంచి కిందికి తీసుకొస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. అదృష్టవశాత్తు ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు, ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించలేదు. ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఉదయం మనం చూసాం హైదరాబాద్ పాత బస్తీ అగ్ని ప్రమాదానికి సంబంధించి, అక్కడ ప్రాణ నష్టానికి సంబంధించి అందరం ఇప్పుడు బాధపడుతున్నాం. ప్యారల్గా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఇది మైలార్దేవుపల్లిలో జరిగింది. 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక్కడ కారణాలు తెలియలేదు, కానీ వెంటనే ఫైర్ టీంకి సమాచారం అందిస్తే వారు వచ్చి వెంటనే మంటలను ఆర్పేశారు. సో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎక్కువ ఆస్తి నష్టం కానీ ఇక్కడ మనం చూడలేదు. ఇక్కడ ఫైర్ టీం వేగంగా స్పందించారు, అక్కడ ఉండే అందరినీ రక్షిస్తున్నారు. మెయిన్గా చిన్న పిల్లల్ని ఫైర్ టీంకి సంబంధించిన ఒకరు తీసుకురావడం మనం చూస్తున్నాం. అంటే అందరూ ఒక్కసారిగా టెర్రస్ పైకి ఎక్కారు. మహిళలు, చిన్న పిల్లలే ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ జనంలో. మనం పురుషులు తక్కువ మందిగా ఉన్నారు, యుక్త వయసు వారు. సో వారందరినీ సేఫ్గా ఫైర్ టీం కిందికి తీసుకొస్తుంది. సో మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు లోపాలు ఉన్నప్పుడు వైఫల్యం గురించి మాట్లాడతాం, కానీ ఇట్లాంటి టీంలో మనం ఈ ఫైర్ టీంని ఇట్లాంటి టైంలో అప్రిషియేట్ చేయాలి. వారి బాధ్యతను వారు చక్కగా నిర్వర్తించారు. చిన్నపిల్లలు వాళ్ళు ఏడుస్తున్నారు, వారిని క్షేమంగా బిల్డింగ్ పై భాగం నుంచి కిందికి తీసుకొస్తున్న ఫైర్ సిబ్బందిని మనం చూస్తున్నాం.